నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు? నెక్స్ట్ క్లాస్ ఉందా? ఓకే. ఏ క్లాస్ నెక్స్ట్? ఓకే. కాస్ట్. ఓకే. జూమ్లో వాళ్ళకి వాయిస్ క్లియర్గా వినిపిస్తుందండి అందరికీ? వాయిస్ అండ్ ఆడియో అండ్ వీడియో రెండు క్లియర్గా ఉన్నాయా? ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేయండి. సో విల్ స్టార్ట్. ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పండి. ఎస్ సార్, సూపర్, థ్యాంక్స్ మా. ఎస్, చూడండి. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పేసాను మీకు. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మనకు మార్క్స్ ఎంత వస్తాయండి? 50, 40 to 50. సిఎం అయితే 40, సిఏ అయితే మనకి 50 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ చెప్పాను ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వాజ్ సో మనకి ఏంటంటే చాలా సింపుల్ సబ్జెక్ట్. ఓకేనా? బికాజ్ ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే వీ కెన్ రిలేట్ విత్ అవర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. మనం ప్రతిదీ కూడా మార్కెట్లో ఎలా జరుగుతుంది, కంపెనీస్ ఏంటి, సో ఎవ్రీథింగ్ కూడా మనం ఏంటంటే వీ కెన్ రిలేట్ విత్ అవర్ సెల్స్ అండ్ విత్ ద మార్కెట్. సో అందుకోసం ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే సిలబస్ కూడా ఏంటంటే చాలా తక్కువ. ఓకేనా? సో దట్స్ వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మార్క్స్ అనేది మంచిగా గెయిన్ చేయడానికి చాలా బెస్ట్ సబ్జెక్ట్. సో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్. బిఫోర్ దట్ అసలు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మన సబ్జెక్ట్ పేరు అదే, ఎస్ఎం, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో అసలు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మనం ఎందుకు నేర్చుకోవాలంటే అసలు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మనకి ఏం చెప్తుంది అంటే ఇట్ విల్ గైడ్ అస్ లైక్ వేర్ వీఆర్, మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం, ఫ్యూచర్లో వేర్ వీ వాంట్ టు బి. సో మనం ఫ్యూచర్లో ఎలాంటి పొజిషన్స్కి వెళ్ళాలి, సో ఎలాంటి సక్సెస్ అనేది అచీవ్ చేయాలి, సో ఆ వే ఏదైతే ఉందో ఆ వేని మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది చూపిస్తుంది. మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం, సో ఇక్కడ నుంచి మనం ఫ్యూచర్లో ఏదైనా అచీవ్ చేయాలి, లైక్ బిజినెస్ పరంగా ఏదైనా సక్సెస్ తీసుకురావాలి, లేదా టాప్ లెవెల్కి వెళ్ళాలి అంటే సో కంపల్సరీగా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. మనకి ఇండియాలో రిచెస్ట్ 10 పర్సన్స్ ఉన్నారు, తెలుసా ఎవరో? చెప్పండి, మీకు తెలిసిన పేరు కొన్ని నేమ్స్ చెప్పండి. రిచెస్ట్ పీపుల్ ఇండియాలో ఎలాన్ మస్క్. ఓకే, యుఎస్లో. మనకి ఇండియాలో ఎవరు? ముఖేష్ అంబానీ, రతన్ టాటా, అదానీ. ఇంకా చెప్పండి, మీకు తెలిసినవి కొన్ని చెప్పండి, పర్లేదు. ఇంకేమున్నాయి? ఇంకెవరున్నారు? అంతేనా? చెప్పండి. ఎవరు? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఓకే, గుడ్. రిచెస్ట్ పీపుల్ వాళ్ళు, ఆఫ్ కోర్స్, బట్ నాట్ దట్ మచ్ వెన్ కంపేర్ టు అవర్ బిజినెస్ లీడర్స్. చూడండి, ఇండియాస్ రిచెస్ట్ పీపుల్లో ఫస్ట్ ఎవరు ఉన్నారండి? ముఖేష్ అంబానీ. 8.08 lakh crores నెట్వర్త్. lakh crores, అది క్రోర్స్ కూడా కాదు, ల్యాక్స్ కూడా కాదు. అయితే ముఖేష్ అంబానీ అవ్వచ్చు, మనకి ఇక్కడ అదానీ అవ్వచ్చు, సైరస్ పూర్ణవాలా అవ్వచ్చు, లేకపోతే శివ్ నాడర్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బిజినెస్ లీడర్స్. సో వీళ్ళు ఇండియాలో టాప్ రిచెస్ట్ 10 పర్సన్స్ కింద ఎలా వెళ్ళారంటే, ఎలా వాళ్ళు ఆ యొక్క రిచెస్ట్ పొజిషన్ అచీవ్ చేయగలిగారంటే కంపల్సరీగా దే యూజ్డ్ ద స్ట్రాటజీస్, డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసి వాళ్ళ కంపెనీస్ యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేస్తూ తీసుకెళ్ళిపోయారు. దట్స్ వై దే ఆర్ ఇన్ దట్ ప్లేస్. ఆ టాప్ పొజిషన్లోకి ఎలా వెళ్ళగలిగారంటే బై యూజింగ్ ద బెస్ట్ స్ట్రాటజీస్ని యూజ్ చేయడం వల్ల మాత్రమే వీళ్ళు ఏంటంటే టాప్ నెంబర్ 1కి వెళ్ళగలిగారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు
మనం ఇప్పుడు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏదో డిఫరెంట్గా ఏం నేర్చుకోవట్లేదు. వీళ్ళు ఏవైతే స్ట్రాటజీస్ ఫాలో అయ్యారో, వీళ్ళు ఏ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి సక్సెస్ తీసుకొచ్చారో ఆ స్ట్రాటజీస్ మనం నేర్చుకుంటాం అంతే. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేశారు, ఆ టెక్నిక్స్ అన్ని మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో నేర్చుకుంటాం. అంటే అంటే మనం కూడా నేర్చుకుంటే మనం కూడా అవుతామా? ఎస్, వీ కెన్, అవ్వగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. ఆటో డ్రైవర్ కూడా డైలీ 9 hours 10 hours వర్క్ చేస్తారు. జాబ్ చేసే పర్సన్ కూడా 9 hours 10 hours వర్క్ చేస్తారు. వీళ్ళు కూడా ముఖేష్ అంబానీ అయినా సరే 9-10 hours మ్యాక్స్ 12 hours, ఎవరైనా కానీ 12 hours కంటే ఎక్కువ వర్క్ చేయరు. సో 12 hours అందరూ వర్క్ చేసేది. బట్ అయినా బట్ వీళ్ళే ఎందుకు ముఖేష్ అంబానీ టాప్ 1లో ఉన్నారంటే బికాస్ ఆఫ్ దేర్ స్ట్రాటజీస్. వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకుంటున్నారు, ఎలాంటి మూవ్స్ తీసుకుంటున్నారు, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందరూ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, జాబ్ చేసే అతను ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, ముఖేష్ అంబానీ కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. ఏదైనా మాట్లాడాలా ఎవరన్నా? ఓకే, అందరు కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, అందరు కూడా సేమ్ అవర్స్లో వర్క్ చేస్తున్నారు. బట్ ద ఇన్కమ్ లెవెల్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ పర్సన్ టు పర్సన్ బికాస్ ఎగ్జాక్ట్లీ ద స్ట్రాటజీస్ దే యూస్. సో జాబ్లో వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్ ఉంటుంది. ఒక పర్సన్ ఏదైతే ఆటో డ్రైవర్ అయినా సరే అతను ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నారనే దాన్ని బేస్ చేసుకొని అతని యొక్క ఇన్కమ్ లెవెల్ ఉంటుంది. సో అలాగే ముఖేష్ అంబానీ కూడా ఏంటంటే, సో వీళ్ళందరినీ దాటుకొని ఫస్ట్ పొజిషన్కి వెళ్ళగలిగారు అంటే సో హీ వాజ్ యూజింగ్ ద బెస్ట్ స్ట్రాటజీస్. అతను యూస్ చేసిన స్ట్రాటజీస్ అన్నీ కూడా సక్సెస్ అవుతూనే వచ్చాయి. రిలయన్స్ జియో ఎలా స్టార్ట్ అయిందో తెలుసు కదా. నార్మల్గా ఏంటంటే రిలయన్స్ జియో ఒక్కసారిగా అతను జస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు అంతే. రిలయన్స్ జియోని ఎలా ఇచ్చారు ఆఫర్స్ మనకి స్టార్టింగ్లో? జియో స్టార్టింగ్ ఎలాగా ఫ్రీ తీసుకున్నారు, అందరు కూడా యూస్ చేసాం బికాజ్ ఇట్స్ ఫ్రీ. బట్ తర్వాత నుంచి నార్మల్ ప్యాకేజెస్ మళ్ళీ నార్మల్గా వస్తున్నాయి, మళ్ళీ నార్మల్గా అందరూ పే చేస్తున్నాం లేదా. బట్ దట్ ఈస్ హీ స్ట్రాటజీ. అంటే కస్టమర్స్ యొక్క గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ని అతని నెట్వర్క్కి కన్వర్ట్ చేయించేశారు. అది అంత ఈజీనా? ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్లో ఎయిర్టెల్ వాడుతుంటే ఎయిర్టెల్కి బాగా మనం అలర్ట్ అయిపోయి ఉంటాం. లైక్ మనకి ఏంటంటే ఈ సర్వీసెస్ బాగా నచ్చుంటాయి. బిఎస్ఎన్ఎల్ యూస్ చేసేవాళ్ళు ఒక టైంలో, బిఎస్ఎన్ఎల్ యూస్ చేసేవాళ్ళు. వేరే చాలా వచ్చాయి మనకి, యూనినార్ అని, టెలినార్ అని, ఇలా డిఫరెంట్ వచ్చాయి. అవే యూస్ చేసేవాళ్ళు కాదు. సో వాళ్ళు బిఎస్ఎన్ఎల్కి స్టిక్ ఆన్ అయిపోయి ఉండేవాళ్ళు. అలా అలా మనం ఏంటంటే ఒక నెట్వర్క్ ఆఫ్ పర్సన్స్ని మనకి జియోలోకి ఈజీగా కన్వర్ట్ చేయించేశారు. ఎలా కన్వర్ట్ చేయించారంటే జస్ట్ బై యూజింగ్ ద బెస్ట్ స్ట్రాటజీస్. అతనికి ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి, మార్కెట్లో కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి. సో ఆ యొక్క డిఫరెంట్ స్ట్రాటజీస్ని అప్లై చేయడం వల్ల హీ వాజ్ ఇన్ ద టాప్ 1. చూడండి రిలయన్స్ జియోలో మన దగ్గర రిలయన్స్ జియోలో ఈ ప్రోడక్ట్ లేనిది అంటూ ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ తీసుకుందాం. ఈ కామర్స్లో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలాగో సేమ్ జియో మార్ట్ కూడా ఓపెన్ చేశారు. లైక్ దే ఆర్ ఆల్సో డెలివరింగ్ ద ప్రొడక్ట్స్. కరెక్టే కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ గ్యాస్ తీసుకుందాం. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ ఇవి ఉన్నాయి. సో అలా వాటిలో వీళ్ళ పోర్షన్ కూడా రిలయన్స్ పెట్రోలియం ఉన్నాయా? సేమ్ లైక్ చూడండి, మీడియా స్టార్ టీవీ, జీటీవీ ఉంటే వీళ్ళు నెట్వర్క్ 18 ఛానల్ ఒకటి స్టార్ట్ చేశారు. అలా ఎవ్రీథింగ్, జియో హెల్త్ కేర్ అని, జియో మనీ, జియో మీట్, జియో తర్వాత టెలికాంలో ఎయిర్టెల్ ఇవన్నీ ఉండేవి. సో అందులో కూడా వచ్చేసారు, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఇప్పుడు అతను టాప్ నెంబర్ 1కి వెళ్ళగలుగుతున్నారంటే హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ద సెక్టర్స్. ఏ సెక్టార్లో ఖాళీ ఉంటే ఆ సెక్టార్లో ఇతనంటే డైవర్సిఫికేషన్ కంపెనీని స్టార్ట్ చేసేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు రిలయన్స్ పెట్రోల్కి రిలయన్స్ జియో సిమ్కి సంబంధం ఉందా? డిఫరెంట్ మార్కెట్ అది. పెట్రోలియం డిఫరెంట్ మార్కెట్, టెలికాం డిఫరెంట్ మార్కెట్. బట్ హీ వాజ్ డైవర్సిఫైడ్ హిస్ బిజినెస్ ఇన్ టు ద టెలికాం ఆల్సో. అలా చేయడం వల్లే హీ వాజ్ ఇన్ ద టాప్ ప్లేస్. అర్థమవుతుందా? సో అలా జియో సావన్ మ్యూజిక్ రిలేటెడ్గా ఇప్పుడు మనకి స్పాటిఫై ఉంది, గానా ఉంది. సో దానికి తగ్గట్టుగా జియో సావన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో అలాగే రిలయన్స్ స్మార్ట్. సో ఇప్పుడు మనకి డిమార్ట్ ఎలాగైతే ఉన్నాయో రిలయన్స్ స్మార్ట్ ఉంది, రిలయన్స్ డిజిటల్, క్రోమా ఇవన్నీ ఉన్నాయా? సో ఇలా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా రిలయన్స్ డిజిటల్స్ ఉన్నాయి. అలా మనకి ఏదైతే మార్కెట్లో సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయో ఆ ప్రతి ఏరియాలో కూడా, ప్రతి సెక్టార్లో కూడా రిలయన్స్ ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అవి ఎలా అవైలబుల్గా ఉన్నాయంటే హీ వాజ్ యూజింగ్ హిస్ స్ట్రాటజీస్. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు. సో వీళ్ళకి ఎవరైతే కాంపిటీషన్గా ఉన్నారో సో అక్కడ వీళ్ళ ప్రొడక్ట్స్ అనేది ఇంకా హెవీగా సేల్ అవ్వడం స్టార్ట్ చేయగలరు. ఎలా అంటే
సో వీళ్ళు ప్రతి సెక్టార్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతారు అంతే. సో దెర్ ఇస్ నో ఎనీ అంటే ఈ సెక్టార్లో వీళ్ళు లేరు కదా అని ఏమి ఉండదు. ప్రతి సెక్టార్లో కూడా రిలయన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేస్తూ అదే వాళ్ళ స్ట్రాటజీ. సో డైవర్సిఫికేషన్ అంటే మేము ఓన్లీ రిలయన్స్ పెట్రోలియంలోనే ఉన్నాం కదా, పెట్రోలియంలోనే డెవలప్ అవుతాం, అలా కాదు. పెట్రోలియం ఉందా, ఓకే, టెలికాం ఓకే, హెల్త్ సర్వీసెస్, ఆ తర్వాత మళ్ళీ చూడండి స్మార్ట్, డిజిటల్, రీటైల్ స్టోర్స్, ఎవ్రీథింగ్. అంటే ఈ సెక్టార్లోనే మేము ఉంటామని అక్కడ బౌండరీస్ ఏం కట్టుకోలేదు వాళ్ళు. దే ఆర్ డైవర్సిఫైయింగ్ దర్ బిజినెస్. సో అలాంటి స్ట్రాటజీస్, డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేసి చేయడం వల్ల మాత్రమే వీళ్ళు ఏంటంటే నౌ దే ఆర్ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సెకండ్ ప్లేస్లో ఎవరంటే మనకి గౌతమ్ అదానీ 4.76 lakh crores. అదానీ గ్రూప్స్కి మనకి కోర్స్ అదానీ గ్రూప్స్లో మనకి అదానీ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్, అదానీ పవర్, టోటల్ గ్యాస్, విల్మేర్, ఇవన్నీ కూడా ఏంటంటే అదానీ గ్రూప్స్లో మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. సో వీళ్ళు కూడా అంతే. సో మల్టిపుల్ సెక్టార్స్లో ఏంటంటే జస్ట్ లైక్ ఏంటంటే వీళ్ళు కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇలా ఎక్కువగా చేయడం వల్ల సో వీళ్ళు కూడా అంతే డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేయడం వల్ల హీ ఈజ్ ఆల్సో ఇన్ టాప్ 2 ప్లేస్. టాప్ 3లో మనకి సైరస్ అండ్ పూన్వాలా అండ్ ఫ్యామిలీ. సైరస్ అండ్ పూన్వాలా అంటే మనకి ఏంటంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అంటే వీళ్ళు ఏం ప్రొడ్యూస్ చేస్తారంటే మనకి వ్యాక్సిన్. చిన్నపిల్లలు ఇప్పుడు మనకి బేబీస్కి వ్యాక్సిన్ వేస్తారా, దట్ ఈజ్ మ్యాండేటరీ. బేబీ పుట్టిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఏదైనా ఉందంటే వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఆ వ్యాక్సిన్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. చూడండి, ఇక వీళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఒకటి స్టార్ట్ చేసి సో వీళ్ళు ఏదైతే చేస్తున్నారో మెయిన్ బిజినెస్ అదే వీళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే ఆ వ్యాక్సిన్స్ అనేది దట్ ఈస్ మ్యాండేటరీ. సో కస్టమర్స్కి అంటే ఎవరైతే జనరల్ పబ్లిక్ ఉన్నారో అందరూ యూస్ చేయాల్సిందే. ఎవరైతే బర్త్ అయ్యారో, ఎవరైతే బేబీస్ వచ్చారో ఆ బేబీస్ కంపల్సరీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. దెర్ ఈస్ నో ఎనీ ఆప్షన్. సో అలా ఏంటంటే వీళ్ళు కూడా అలాంటి సెక్టార్లో ఏంటంటే సో వీళ్ళు కూడా ఏంటంటే బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి సో వీళ్ళు కూడా ఏంటంటే టాప్ ప్లేసెస్లోకి వెళ్ళిపోయారు. జస్ట్ ఏంటంటే ఇవన్నీ స్ట్రాటజీస్. సో వీళ్ళు ఒక ఫామ్లో ఫైండ్ అవుట్ చేస్తారు, ఒక ఫామ్లో ఫైండ్ అవుట్ చేసేసి దాని మీద ట్రేడ్ మార్క్స్ తీసేసుకుంటారు. అంటే ఇక అలాంటి ఫామ్లో ఇంకొకరు ప్రొడ్యూస్ చేయకూడదు. అదవుతుందా? ఒక ట్రేడ్ మార్క్ తీసేసుకుంటారు, ఆ ట్రేడ్ మార్క్ మీద జస్ట్ లైక్ అనేది ఒక ఫామ్లో ఫైండ్ అవుట్ చేస్తారు, దాని మీద ట్రేడ్ మార్క్ తీసేసుకుంటారు. ఇక దాన్ని ఏంటంటే ఇంకెవరు కూడా ప్రొడ్యూస్ చేయకూడదు. సో అలా వీళ్ళు ఏంటంటే అలా యూస్ చేయడం వల్ల ఏంటంటే అలా వాళ్ళ యొక్క ఫార్ములాస్ అని సేల్ చేయడం వల్ల సో దే ఆర్ గెటింగ్ ద హైయెస్ట్ ప్రాఫిట్స్. అలాగే మనకి టాప్ 3లో వచ్చేసరికి పూన్వాలా, అలాగే టాప్ 4లో వచ్చేసరికి శివనాడర్, హెచ్సిఎల్ ఫౌండర్. సో శివనాడర్ అతను కూడా అంతే. ఆ తర్వాత హిందూజా గ్రూప్ తెలుసా? హిందూజా గ్రూప్లో మనకి ఏమేమి ఉన్నాయో, గోపిచంద్ హిందూజా సిమెంట్, అశోక్ లేలాండ్ తెలుసా? అశోక్ లేలాండ్ హిందూజా వాళ్ళది, హిందూజా గ్రూప్లో పార్ట్ అది. సో ఇలా వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా అంతే మల్టిపుల్ సెక్టార్స్, వీళ్ళు కూడా అంతే. చూడండి మనకి అశోక్ లేలాండ్ లైక్ ఆటోమొబైల్స్లో ఉన్నాయి, పవర్ సెక్టార్లో ఉన్నాయి, బ్యాంకింగ్లో ఇండల్సెండ్ బ్యాంక్ హిందూజా గ్రూప్దే. సో ఇలా బ్యాంకింగ్ సెక్టార్లో, మీడియా సెక్టార్లో ఎన్ఎక్స్టీ డిజిటల్ తెలుసా? ఎన్ఎక్స్టీ డిజిటల్ అంటే ఏంటో? ఎన్ఎక్స్టీ డిజిటల్ అంటే ఆఫ్ కోర్స్ మనకి ఏంటంటే ఇవి ఎన్ఎక్స్టీ డిజిటల్ అంటే లైక్ మనకి ఇప్పుడు టాటా ఇప్పుడు అదే టాటా స్కై అలా ఉన్నాయి కదా. సో అలాగే వీళ్ళు కూడా ఏంటంటే డిష్ ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా మీడియాలో ఉన్నారు, హెల్త్ కేర్లో ఉన్నారు, ట్రేడింగ్లో, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్స్, వీళ్ళు కూడా అంతే. రిలయన్స్లో మనకి ఎలా డైవర్సిఫికేషన్ ఉందో హిందూజా గ్రూప్లో కూడా అంతే డైవర్సిఫికేషన్. అంటే డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎంటర్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆటోమేటివ్ జస్ట్ లైక్ ఏంటంటే అశోక్ లేలాండ్ జస్ట్ లైక్ అంటే ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కావచ్చు, లారీస్ మ్యానుఫ్యాక్చర్ చేయడం. సో ఇలా ఏంటంటే ఇవి మాత్రమే చేయకుండా దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆయిల్స్లోకి ఎంటర్ అవుతున్నారు, పవర్ సెక్టర్లో ఎంటర్ అవుతున్నారు, బ్యాంకింగ్లో ఎంటర్ అయ్యారు, అలాగే మీడియాలో ఎంటర్ అవుతున్నారు. సో అలా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఏరియాస్లో ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇలా డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ ఇవన్నీ. సో ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ చేయడం వల్ల మాత్రమే దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్లో ఎగ్జిస్ట్ అవ్వగలుగుతున్నారు, అంత నెట్వర్క్ అనేది జనరేట్ చేయగలుగుతున్నారు. అదవుతుందా? ఆ తర్వాత దిలీప్ షాంఘ్వి, సన్ఫార్మా. దిలీప్ షాంఘ్వి ఎవరంటే సన్ఫార్మా తెలుసా? ఫార్మసిటికల్ కంపెనీ సన్ఫార్మా తెలుసా? నార్మల్ సన్ఫార్మా అంటే మనకి ఫార్మసిటికల్ కంపెనీ. అంటే మనకి ఇప్పుడు మీరు నార్మల్గా మెడిసిన్స్ పర్చేస్ చేశారనుకోండి, మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది సన్ఫార్మా అని. అంటే దే ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దోస్ మెడిసిన్. మనకు మ్యాక్సిమం సన్ఫార్మా వాళ్ళు ఏంటంటే వీళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయంటే
వీళ్ళు మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, బట్ వీళ్ళకి ఎక్కువ సేల్స్ ఎక్కడ అంటే అదర్ కంట్రీస్లో ఎక్కువ సేల్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రొడ్యూస్ చేసే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అవుట్ సైడ్ కంట్రీ, మన ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్లో ఎక్కువ సేల్ ఉంది వీళ్ళకి. 100 కంట్రీస్లో వీళ్ళ సేల్స్ ఉన్నాయి సన్ఫార్మా అవి. అర్థమవుతుందా? వీళ్ళ మెడిసిన్స్ 100 కంట్రీస్లో సేల్ అవుతాయి. క్లియర్? నెక్స్ట్ వచ్చేసరికి మనకి మిటల్ ఫ్యామిలీ. సో మిటల్ ఫ్యామిలీ, సో వీళ్ళు కూడా అంతే. వీళ్ళు కూడా ఏంటంటే ఒక స్టీల్ ప్రొడక్ట్స్, స్టీల్ అనేది స్టార్ట్ చేశారు. సో లక్ష్మీ మిటల్. సో కంపెనీ నెట్వర్క్ వచ్చేసరికి మనకి ఇంతకుముందు అఫ్కోర్స్ ఈజ్ ఆల్సో ఇన్ 6th and 7th place. సో వీళ్ళు కూడా అంతే, ఏంటంటే స్టీల్ కంపెనీలో అక్వైర్ చేసుకున్నారు, స్టీల్ ప్రొడ్యూస్ చేయడం అవన్నీ చేశారు. ఆ తర్వాత రాధాకృష్ణన్ దమానియన్ ఫ్యామిలీ. రాధాకృష్ణన్ దమానియన్ ఫ్యామిలీ, హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ డిమార్ట్. డిమార్ట్ చూసారు కదా, ఇతని వల్లే డిమార్ట్ అంత సక్సెస్ అయింది. ఇతని స్ట్రాటజీస్ ఏంటంటే అఫ్ కోర్స్ సేమ్ ఇప్పుడు ఏంటి డిమార్ట్ అంటే మనకి ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ కాపీ పేస్ట్ ఆఫ్ వాల్మార్ట్. ఇంతకుముందు వాల్మార్ట్ ఉండేది తెలుసు కదా. వాల్మార్ట్ అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్. వాల్మార్ట్లో కూడా ఇదే కాన్సెప్ట్, లైక్ ఏంటి హోల్సేల్ ప్రైజెస్కి గూడ్స్ మనకి ఏంటంటే ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేయడం. వాల్మార్ట్ ఏదైతే స్ట్రాటజీస్ ఫాలో అయ్యారో అదే స్ట్రాటజీస్ తీసుకున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు వాల్మార్ట్ మనకి ఫ్లిప్కార్ట్ అక్వైర్ చేసేసారు కదా, వాల్మార్ట్ని ఫ్లిప్కార్ట్ అక్వైర్ చేసేసింది. బట్ ఇంతకుముందు వాల్మార్ట్ ఉండేది మనకి. ఆ వాల్మార్ట్ యొక్క పాలసీస్ కూడా ఇంతే, ఏంటి హోల్సేల్కి ప్రొడక్ట్స్ అనేది సెల్ చేయడం. ఇదే కాన్సెప్ట్ అనేది ఇతను ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. చూడండి వాల్మార్ట్లో సేమ్ నేమ్ కూడా చూడండి, వాల్మార్ట్లో వాల్ తీసేశారు, డిమార్ట్ పెట్టేశారు, మార్ట్ సేమ్. స్ట్రాటజీ డిఫరెన్స్ ఉంది, అందుకనే సక్సెస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు వాల్మార్ట్ సక్సెస్ అవ్వలేదు, ఇట్ లీడ్స్ టు ఫెయిల్యూర్. సో లాసెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఫ్లిప్కార్ట్ అక్వైర్ చేస్తారు, బికాజ్ ఇట్ వాజ్ నాట్ సక్సెస్ అవ్వలేకపోయారు అండ్ అచీవ్ చేయలేకపోయారు గ్రోత్ని. ఎందుకంటే ఏంటండి ఎగ్జాక్ట్లీ మనకి ఇండియాలోనే చెప్తున్నాను. ఇండియాలోనే మనకి అవి అక్వైర్ అలా తీసేసుకున్నాయి అంతే. ఇండియాలోనే వాల్మార్ట్ అనేది మనకి అలా మెర్జ్ చేశారు. బట్ కాకపోతే అఫ్కోర్స్ మన ఇండియన్ రిలేటెడ్గానే చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి డిమార్ట్లో వచ్చేసరికి అఫ్కోర్స్ దే యూజ్ ద బెస్ట్ స్ట్రాటజీస్. కస్టమర్కి ఇప్పుడు వీళ్ళు ఫోకస్ అంతా ఎలా చేశారు, రీటైల్ మార్కెటింగ్. రీటైల్ షాప్స్ ఎక్కడైతే ఉన్నాయో రీటైల్ షాప్స్లో ఏదైతే ప్రైజెస్ ఇస్తున్నారో వాటికంటే కంపల్సరీగా తక్కువగానే ఇవ్వాలి. రీటైల్ ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో రీటైల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్. సో వాళ్ళు ఏ ప్రైజెస్కి ఇస్తున్నారో దానికంటే తక్కువగా ఇచ్చేసేయాలి. ఆటోమేటిక్ కస్టమర్స్ ఏం చేస్తారు, ఎక్కడ తక్కువకుంటే అక్కడికి వెళ్ళిపోతారు. సో అలాగే ఇక్కడ రీటైల్ మార్కెట్ అంతా కూడా ఏంటంటే హీ ఓన్ దిస్. సో ఇతని స్ట్రాటజీస్ అనేది డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్డేట్ చేసి, సో మల్టిపుల్ లొకేషన్స్లో డిమార్ట్ స్టోర్స్ పెట్టడం వల్ల, సో అలాగే ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్రతి ఏరియాలో కూడా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇలా బెస్ట్ స్ట్రాటజీస్ యూస్ చేయడం వల్లే డిమార్ట్ అనేది తక్కువ స్పాన్లో ఎక్కువ సక్సెస్ అచీవ్ చేయగలిగారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఎలా పాసిబుల్ అవుతుంది అంటే వీ నీడ్ టు యూజ్ ద బెస్ట్ స్ట్రాటజీస్. అర్థమవుతుందా? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్వాలిఫై అయిన తర్వాత అఫ్కోర్స్ వీల్ డూ ద అకౌంటింగ్ చేస్తాం, ఫైనాన్స్, టాక్సేషన్ ఇవన్నీ మనం అఫ్కోర్స్ నార్మల్గా చేస్తాం. ఇవన్నీ చేస్తూ బట్ దాంతో పాటుగా ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరిలో కూడా మెయిన్ థింగ్ బేసిక్గా ఒకటే క్వాలిటీ ఏంటంటే స్ట్రాటజీస్. వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క లెవెల్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ డిమార్ట్ ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్ యూస్ చేసి గ్రోత్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, హీ విల్ బి ఇన్ ద నెక్స్ట్ పొజిషన్. అర్థమవుతుందా? అలానే ప్రతిసారి మనం తీసుకున్న స్ట్రాటజీస్ అన్నీ కూడా కరెక్ట్ అవ్వాలని లేదు. మనం స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలి, బట్ ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ అన్ని కరెక్ట్ అవ్వాలనేది రూల్ లేదు. ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఐ థింక్ దిస్ టాటా నానో తెలుసు కదా. టాటా నానో యాక్చువల్గా ఏంటంటే అఫ్కోర్స్ దట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. టాటా నానో వాజ్ నాట్ సక్సెస్ఫుల్. ఎందుకు? బికాజ్ ఆఫ్ ద స్ట్రాటజీ ఓన్లీ. స్ట్రాటజీ ప్రాపర్గా లేకపోవడం వల్ల మాత్రమే టాటా నానో అనేది ఫెయిల్ అయింది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నార్మల్గా బైక్ కాకుండా కార్ ఎందుకు యూస్ చేస్తామండి మనం? ఎక్కువ మంది ఉంటారనా? ఇంకొకటి
లాంగ్ డిస్టెన్స్ కోసం కార్ యూస్ చేస్తారా? జస్ట్ బైక్ కాకుండా ఇది ఎందుకు యూస్ చేస్తారు అంతే. మీరు ఒక్కలే ఉన్నారు, బైక్ ఉంది, కార్ ఉంది, ఆ రెండింటిలో బైక్ యూజ్ చేద్దాం అనుకున్నారు. ఎందుకు యూస్ చేస్తారు? లగ్జరీ, ఇంకా లైక్ కంఫర్ట్ ఉంటుంది, ఇంకోటి సేఫ్టీ. బెటర్ వెన్ కంపేర్ టు ద బైక్ ఇట్ విల్ బి సేఫ్టీ. అంతేనా? బేసిక్ థింగ్స్ అంటే ఎక్కువ అంటే దానివల్ల యూసేజెస్ అంటే చాలా ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే మనం వెన్ కంపేర్ టు ద బైక్ ప్లేస్లో మనం ఇది ఎందుకు యూస్ చేయడానికి ఇష్టపడతాం అంటే, ఇప్పుడు బైక్ యూస్ చేస్తున్నాం, బైక్ కాకుండా కార్ యూస్ చేద్దామని ఎందుకు అనుకుంటాం? ఇట్ లీడ్స్ టు సమ్ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. వెన్ కంపేర్ టు ద బైక్ మనకి ఏంటంటే కార్లో కొంత కంఫర్ట్ ఉంటుంది. సో ఈ రెండు రీజన్స్ వల్ల మనం అఫ్కోర్స్ చాలా ఉంటాయి, బట్ బేసిక్గా ఏంటంటే ఈ రీజన్స్ వల్ల మనం కార్ ప్రిఫర్ చేస్తాం. ఓకేనా? కరెక్ట్. అయితే ఇంకొకటి ఏంటంటే జస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటి, ఇతను ఏదైతే మనకి టాటా నానో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇచ్చారంటే, పూర్ పీపుల్కి కూడా అందుబాటులోకి కార్ వచ్చే విధంగా అన్నట్టుగా మనకి ఏంటంటే ఆ యొక్క వ్యూతో టాటా నానోని లాంచ్ చేయడం జరిగింది. లైక్ పూర్ పీపుల్ కూడా దే కెన్ అఫోర్డ్ ద కార్ని అఫోర్డ్ చేయగలరు, వాళ్ళు కూడా కార్స్లో తిరగాలి, పూర్ పీపుల్ కూడా కార్లో తిరగాలి అనే ఒక ఇంటెన్షన్తో మనకి ఆ కార్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. చూసే ఉంటారు, అది ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు స్టేటస్, ఓకే, కార్ స్టేటస్ కోసం యూస్ చేస్తారా? సూపర్. అయితే ఏంటంటే అయితే మనకి టాటా నానో అనేది ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు, ఒకటే బైక్ మీద అంటే అసలు మనకేంటంటే రతన్ టాటాకి ఐడియా ఎలా వచ్చిందని చెప్పారంటే, ఒక బైక్ మీద ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారంట. వినే ఉంటారు మీరు, ఒక బైక్ మీద ఫ్యామిలీ ఒక 4-5 మెంబర్స్ వెళ్తుంటే, సో అలాంటి పూర్ ఫ్యామిలీస్, మీడియం సైజ్డ్ ఫ్యామిలీస్ కూడా దే నీడ్ టు అఫోర్డ్ ద కార్. సేమ్ అదే ప్రైస్కి వాళ్ళు కార్ అనేది పర్చేస్ చేయాలి, సో వాళ్ళకి సేఫ్టీ ఇంపార్టెంట్ అని. సో దట్ ఈస్ హీజ్ ఎయిమ్. అతను ఏంటంటే ఎథికల్గా సర్వీసెస్ కోసం అంటే లైక్ ఏంటంటే ఎకానమీలో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుద్దనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారు. బట్ స్ట్రాటజీస్ అనేది ఫెయిల్ అయిపోయాయి. అతను స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, బట్ స్ట్రాటజీస్ వాజ్ ఫెయిల్డ్. బికాజ్ ఎవ్రీ టైమ్ స్ట్రాటజీ అనేది సక్సెస్ అవ్వకపోవచ్చు, ఇట్ మే లీడ్స్ టు ఫెయిల్యూర్ కూడా అవుతుంది. బట్ అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే మనకి ఏంటంటే అతను ఏం చేశారు, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయినింగ్ ఎలా జరిగిందంటే, పూర్ పీపుల్ కూడా మనకేంటంటే లైక్ కార్ అనేది అఫోర్డ్ చేయగలరు, కార్లో తిరగగలరు, కార్స్ అనేది లాంచ్ అయిపోయాయి. ఇప్పుడు కార్స్ లాంచ్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అందులో ఇప్పుడు టాటా నానోలో ఎవరన్నా జర్నీ చేస్తుంటే ఇంప్రెషన్ ఎలా వెళ్ళిపోతుందంటే, పూర్ పీపుల్ ఏమో అనిపిస్తుంది. లైక్ ఏంటంటే మీడియం అంటే ఆ యొక్క ఇంప్రెషన్ పడిపోయింది జనాల్లో. అర్థమవుతుందా? ఇప్పుడు మేబీ అతను పూర్ అయినా కాకపోయినా అందులోకి వెళ్తే డిక్లేర్ అయిపోతున్నారు, ఓకే ఇతను పూర్ పర్సన్ ఏమో అన్నట్లుగా. అలా ఇంటెన్షన్ అనేది క్రియేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ సమ్ క్యాంపెయినింగ్ కావచ్చు, సమ్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఆ యొక్క ఇంటెన్షన్ అలా క్రియేట్ అయిపోయింది. అలా క్రియేట్ అయిపోవడం వల్ల మనకేంటంటే జస్ట్ లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలనుకోండి, నానో కార్లో తీసుకెళ్దాం పదా అంటే వదిలేటి ఆటోలో వెళ్ళిపోతాం అనే స్టేజ్కి అలాంటి స్టేజ్ కూడా వచ్చేసింది. వదిలే ఆటోలో వెళ్ళడం బెటర్ నానో కార్లో కంటే అన్నట్టు. అంటే ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ ఇంప్రెషన్ అలా ఏంటంటే జనాల్లోకి వెళ్ళిపోయింది. అది ఏంటంటే ఈ కార్ అనేది కొంచెం మీడియం సైజ్ అండ్ జస్ట్ లైక్ ఏంటంటే లో క్లాస్ పీపుల్, అలా లో క్లాస్ అని కాదు, లైక్ ఏంటంటే మీడియం సైజ్ ఫ్యామిలీస్ యూస్ చేస్తారు, లగ్జరీ కోసం యూస్ చేయరు. ఆ ఇంప్రెషన్ పడిపోవడం వల్ల ఏంటంటే సో ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఏంటంటే అఫ్కోర్స్ అదే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అందరూ చూసే దృష్టి అంతా అలాగే ఉంది కాబట్టి సో దాని యొక్క సేల్స్ అనేది రెడ్యూస్ అవ్వడం జరిగిపోయింది. ఇంకెవరు పర్చేస్ చేస్తారు చెప్పండి? ఎవరైనా వెళ్ళి ఐఎమ్ పూర్ అని ఎవరైనా డిక్లేర్ చేసుకుంటారు ఎక్కడన్నా? చేయరు కదా. సో అది అందులో వెళ్తే అలా అయిపోతుంది, ఐఎమ్ పూర్ అని డిక్లేర్ చేసినట్టు అయిపోతుంది. సో దట్స్ వై దట్ ఈస్ ఆల్సో వన్ స్ట్రాటజీ దట్ లీడ్స్ టు ఇట్స్ ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ అవ్వడానికి అది కూడా ఒక రీజనే. సో అలా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం ఏంటి, ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఒక కారు మనం బైక్ కంటే కార్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే సేఫ్టీ, ఇంకోటి కంఫర్ట్. సో మనకేంటంటే అంత చిన్న సైజ్ కార్లో ఏదైనా జరిగితే, ఏదైనా బై ఛాన్స్ కార్లో ఏదైనా జరిగినా కానీ కార్లో ఎక్కడానికే ప్రాబ్లం, ఎక్కేటప్పుడే ప్రాబ్లంగా ఉంటుంది అందులో. ఇక మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అందులో నుంచి బయటికి రావాలంటే అది చాలా రిస్కీ. అండ్ యూ కెన్ సీ ఇన్ వెబ్సైట్, గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఫైర్స్. అంటే జస్ట్ లైక్ ఏంటంటే ఆ కార్స్లో నానో కార్స్లో ఏంటంటే ఒక లిమిట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలా ఇంజన్స్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఫైర్ అనేది ఎక్కరవడం కూడా చాలా కేసెస్ జరిగాయి నానో కార్లో. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టేసుకొని ఇవన్నీ మనకి ఏంటంటే బయటికి మీడియాలో రావడం వల్ల సో ఆటోమేటిక్గా వాటి యొక్క గ్రోత్ అనేది పడిపోయింది. బట్ దే స్టార్టెడ్ విత్ ద బిగ్గెస్ట్ మోటివ్, చాలా బెస్ట్ మోటివ్తో స్టార్ట్ చేశారు.
బెస్ట్ స్ట్రాటజీస్ కూడా బెస్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. అంటే విత్ ఇన్ ద కాస్ట్ తగ్గించేసి బెస్ట్ ప్రైస్కి ఇవ్వాలి. సో బెస్ట్ ప్రైస్కి ఇవ్వాలి అని దే ఇంప్లిమెంటెడ్ సో మెనీ థింగ్స్. చాలా బెస్ట్ స్ట్రాటజీస్ యూస్ చేసి 1 lakh కార్ తీసుకొచ్చారు. బట్ తీసుకొచ్చారు కానీ మార్కెట్లో సేల్ చేయలేకపోయారు. మార్కెట్లో సేల్ చేసేటప్పుడు స్ట్రాటజీస్ డిఫరెంట్గా యూస్ చేశారు. వాళ్ళు నిజంగా ఈ పూర్ రిచ్ అలా కాకుండా డైరెక్ట్గా కార్ మంచి బెస్ట్ కార్ సేల్ చేస్తున్నాం, సో లగ్జరీ కార్ అలా ఒక మంచి మోడల్ ఇచ్చేసి లగ్జరీ కార్ అని పెట్టేసినా కానీ అందరూ కొనేవాళ్ళు. బట్ కాకపోతే ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ స్ట్రాటజీస్ ఇట్ లీడ్స్ టు ఫెయిల్యూర్. సో దట్స్ వై ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో వీళ్ళందరూ కూడా ఏంటంటే అఫ్ కోర్స్ దే ఆల్సో మేడ్ సమ్ మిస్టేక్స్. స్ట్రాటజీస్ ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. బట్ మ్యాక్సిమంలో వీళ్ళు తీసుకున్న స్ట్రాటజీస్ అన్నీ కూడా ఏంటంటే బెస్ట్ స్ట్రాటజీస్ కాబట్టే వీళ్ళు ఏంటంటే టాప్ 10లో ఉండగలిగారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు బిలో టాప్ 10 కంటే కింద ఉన్నారంటే సో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటంటే నాట్ దట్ మచ్ హై లెవెల్. ఫస్ట్ ప్లేస్కి వెళ్ళేంత స్ట్రాటజీస్ వాళ్ళు యూస్ చేయలేదు. సో దట్స్ వై దే ఆర్ నాట్ ఇన్ దిస్ లిస్ట్. డిమార్ట్, ఆ తర్వాత కుమార్ మంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్స్ తెలిసిందే మీకు. ఆ తర్వాత నీరజ్ బజాజ్, సో బజాజ్ కంపెనీ, సో బజాజ్ ఫినాన్స్ ఉంది మనకి, బజాజ్ రిలేటెడ్ చాలా ఉన్నాయి. సో చూడండి ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా మనకి ఒకప్పుడు ఏంటి ఐడియా ఉండేది. సో ఇవన్నీ అల్ట్రాటెక్ సిమెంట్ అని, పీటర్ ఇంగ్లాండ్, అలెన్జోలీ, ఫరెవర్, రాసెల్, ఇవన్నీ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫినాన్స్ రిలేటెడ్గా. సో అలా ప్రతి సెక్టార్లో కూడా వీళ్ళ యొక్క సర్వీసెస్ కూడా ప్రతి సెక్టార్లో కూడా ఉన్నాయి. ఆ తర్వాత బజాజ్లో కూడా అంతే, నీరజ్ బజాజ్ కూడా ఇంతే సేమ్. బజాజ్ ఫినాన్స్ సర్వీసెస్ ఉన్నాయి మనకి. సో బజాజ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి, తెలుసు కదా, బజాజ్ బైక్స్ ఉన్నాయి మనకి. ఆ తర్వాత బజాజ్ ఎలక్ట్రిక్ లిమిటెడ్, బజాజ్ మనకి పవర్ సప్లైస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో వీళ్ళు కూడా ఏంటంటే సో విత్ బెస్ట్ స్ట్రాటజీస్ వీళ్ళు కూడా ఏంటంటే మార్కెట్లో రన్ చేయగలుగుతున్నారు. ఓకేనా. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ ఎందుకంటే జస్ట్ నార్మల్గా మనం ఏంటంటే మనం ఇప్పుడు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ప్రతి చోట కూడా మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేస్తామని చెప్తూ ఉంటాం కదా. ఆ డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది ఎక్కడి నుంచో రాలేదు మనకి, మనం ఓన్గా ఫ్రేమ్ చేయలేదు స్ట్రాటజీస్. అవన్నీ కూడా ఈ యొక్క రిచెస్ట్ పీపుల్ ఎవరైతే మనకు అయ్యారో వీళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నేర్చుకుంటాం. అదోనా వాళ్ళు ఏంటంటే ఒక కంపెనీ ఇప్పుడు ఏంటంటే ఆన్ ద టైం ఆ టైంకి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏంటంటే ఆన్ ద టైం ఇప్పుడు మోటర్లా ఉంది. మోటర్లా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంకి వాళ్ళ యొక్క సేల్స్ అనేది చాలా పడిపోయాయి. సో కంపెనీ క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. సో క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో దే యూజ్డ్ సమ్ స్ట్రాటజీస్. అక్కడ ఉన్న మెంబర్స్ కావచ్చు, CEO కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఐడియాస్ యూస్ చేసి కొన్ని స్ట్రాటజీస్ యూస్ చేశారు. అవన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అంతే. అర్థమవుతుందా? అక్కడ అంటే రియల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు, రియల్ లైఫ్లో జరిగిన స్ట్రాటజీస్ కావచ్చు, అవన్నీ వీ విల్ లెర్న్ హియర్. సో ఎలా యూజ్ అవుతాయి కంపెనీస్కి, అలాంటి సిచ్యువేషన్స్ వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం ఎలాంటి ప్లాన్స్ యూస్ చేయాలి, సో అవన్నీ కూడా ఏంటంటే మనం వీ విల్ లెర్న్ ఈ యొక్క సబ్జెక్ట్లో మనం నేర్చుకుంటాం. సో ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను, నాట్ ఓన్లీ ఫర్ ద ఎగ్జామ్ 40-50 మార్క్స్కే కాదు, ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ లైఫ్. అర్థమవుతుందా? మీరు తర్వాత ఏదైనా కంపెనీస్కి వెళ్ళినా లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ సో యూ కెన్ అప్లై ఎవ్రీవేర్. ప్రతి చోట కూడా ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా మీరు ఏంటంటే అప్లై చేసేసి సక్సెస్ అనేది అచీవ్ చేయగలరు. క్లియర్? సో దట్స్ వై దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ ఫర్ ఎవ్రీ సక్సెస్ మనకు బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సక్సెస్ అన్ని చోట్ల కూడా దెర్ ఈజ్ ఏ స్ట్రాటజీ. వాళ్ళు ఒక సింగిల్ ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేస్తున్నారన్నా కానీ దెర్ ఈజ్ ఏ స్ట్రాటజీ. విత్ స్ట్రాటజీ బెస్ట్ స్ట్రాటజీస్తో మాత్రమే టాప్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళగలరు. సో దట్స్ వై ఆ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఏమేమి స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఎలాంటివి మనం ఐడెంటిఫై చేయాలి, మార్కెట్ కండిషన్స్ ఏంటి, మార్కెట్ కండిషన్స్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతాం మనం, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, అలా ప్రతిదీ కూడా వన్ బై వన్ మనం ఏంటంటే టోటల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అర్థమైందా? ఎందుకు నేర్చుకోవాలి అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎందుకు 8.08 lakh crores సంపాదించడానిక? మీ టార్గెట్ 10 lakhs ఉండాలి, 10 lakh crores ఉండాలి మీ టార్గెట్. అచీవ్ చేస్తారా? ఎస్, ఎవరైనా చేయొచ్చు. బికాస్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఐ థింక్ అతను ఎవరంటే రితేష్ శర్మ అని ఒక పర్సన్ ఉన్నారు. ఐ థింక్ ఓయో ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ ఎగ్జాక్ట్లీ రితేష్ శర్మ కదా, రితేష్ కుమార్ కరెక్ట్.
he is the best entrepreneur. He is the best entrepreneur at the age of 26. 26 ఏజ్కి 26 ఇయర్స్కే బిజినెస్ మ్యాన్ అయిపోయారు అతను. అంత చాలా ల్యాక్స్లో ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలిగారు. ఎలా జనరేట్ చేయాలంటే ఎలా జనరేట్ చేశారు సార్ 26 ఇయర్స్కి? మరి అంత అన్ని స్ట్రాటజీస్ ఎలా తెలుస్తాయి ఏంటి అంటే జస్ట్ ఐడియాస్ అంతే. మీకు ఎప్పుడైనా ఐడియాస్ వచ్చాయంటే జస్ట్ అక్కడ రాసి పెట్టేసుకోండి, అవి కంపల్సరీగా యూజ్ అవుతాయి. ఇప్పుడు అతను కూడా సేమ్ ఇంతే 24-25 ఇయర్స్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇలా కాకూడదు, ఇలా చేయాలి, ఇలా చేస్తే అలా ఉంటుంది, ఇలా చేస్తే అలా ఉంటుంది. ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేశారు అంతే. ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి సో అది మార్కెట్లో రీచ్ అవ్వాలంటే ఎలా యూస్ చేయాలి, ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి, అవన్నీ కంబైన్ చేసి రిజల్ట్ అనేది తీసుకొచ్చారు. అర్థమవుతుందా? సో అలా మనం కూడా ఏంటంటే ఎవ్రీ వన్ కెన్ డూ దిస్. సో ఎవరైనా సరే ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అని తీసుకురావచ్చు. బట్ కాకపోతే ఏంటంటే అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే బెస్ట్ స్ట్రాటజీస్. సక్సెస్ తీసుకురావాలి అంటే వీ రిక్వైర్ ద స్ట్రాటజీస్, బెస్ట్ స్ట్రాటజీస్ కావాలి. సో మీకు ఆ బెస్ట్ స్ట్రాటజీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది తెలిసిందంటే యూ కెన్ ఎంజాయ్ యువర్ సక్సెస్. అర్థవుతుందా? జస్ట్ ఏదైనా సరే ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఐడియా. ఒక ఐడియా, ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని స్టార్ట్ అవుతున్నాయా? స్టార్ట్అప్ కంపెనీస్ చాలా వస్తున్నాయి మనకి. ఎలా వస్తున్నాయి అవన్నీ? వాళ్ళకి ఏదైతే ఐడియాస్ వస్తున్నాయో ఆ ఐడియాస్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మన బిగ్ కంపెనీస్ ఏవైతే స్ట్రాటజీస్ యూస్ చేశాయో ఆ స్ట్రాటజీస్ అన్ని కలిపేసి వీళ్ళు ఏంటంటే గ్రో అవుతూ ఉంటారు. చూస్తారా మీరు? ఇవి మనకి షార్క్ ట్యాంక్ ఇండియా వీటిలో వస్తాయి చూసారా? అక్కడ అన్ని స్టార్ట్అప్ కంపెనీస్ వస్తాయి. సో వాళ్ళందరూ వాళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే ఒక ఐడియా కొత్తగా ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చే ఐడియా కొత్తగా ఉంటుంది. ఆ ఐడియాతో ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో మనకి స్ట్రాటజీస్ అప్లై చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాటజీస్ అన్ని అప్లై చేసుకుంటూ గ్రో అవుతూ ఉంటారు. అర్థమవుతుందా? జస్ట్ ఐడియా చాలు, ఆటోమేటిక్గా మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో స్ట్రాటజీస్ నేర్చేసుకున్నామంటే ఆ ఐడియాని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఆ ఐడియాస్ని బేస్ చేసుకొని వీ కెన్ అచీవ్ సక్సెస్. అర్థమవుతుందా? సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? డైరెక్ట్గా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని డెఫినేషన్ స్టార్ట్ చేసేసాను అనుకోండి, మీకు నార్మల్గా ఉంటుంది. అదే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వల్ల అసలు ఇది ఎవరెవరు యూస్ చేస్తున్నారు, దాని యొక్క రిజల్ట్ ఏంటి 8.08 lakh crores అయిపోయింది. సింగిల్ ఆన్సర్. అర్థమైందా? సో దట్స్ వై దిస్ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా యూజ్ అవుతుంది. బికాజ్ ఇఫ్ యూ ఎంటర్డ్ ఇన్ టు ద ఆర్గనైజేషన్లోకి వెళ్ళారనుకోండి, ఏదో ఒక టైంలో మీ డెసిషన్స్ అడుగుతారు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద మేనేజర్ పొజిషన్, మీరు మేనేజర్ పొజిషన్కి వెళ్ళారనుకోండి, కంపల్సరీగా మీ డెసిషన్స్ అడుగుతారు. చెప్పండి సార్ ఎలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని. మీరు నేర్చుకున్న ప్రిన్సిపల్స్ కావచ్చు, మీరు నేర్చుకున్న టెక్నిక్స్ కావచ్చు, మీరు నేర్చుకున్న స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని యూ కెన్ గివ్ అడ్వైస్ ఇవ్వగలరు, కంపల్సరీగా ఇవ్వగలరు. అర్థమవుతుందా? సో దట్స్ వై మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. చూడండి, ఫస్ట్ చాప్టర్ మనకి ఏంటంటే ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్ట్రాటజీ అంటే ఏంటి, సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో అలా డెఫినేషన్స్ స్టార్ట్ చేస్తాం మనం. సో స్ట్రాటజీ అనేది ఏంటంటే మనకి గ్రీక్ వర్డ్ అది. స్ట్రాటజియా అంటే ఏంటంటే జనరల్షిప్. సో ఏంటి, స్ట్రాటజీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ ద బేసిక్ ఫ్రేమ్వర్క్ త్రూ విచ్ ద ఆర్గనైజేషన్ విల్ అచీవ్ ఇట్స్ మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్. అంటే ఒక స్ట్రాటజీని యూస్ చేసుకొని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ ఏంటంటే విల్ అచీవ్ ఇట్స్ మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో వాళ్ళు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటిని అచీవ్ చేయగలరు. ఈ స్ట్రాటజీస్ కనుక ప్రాపర్గా యూస్ చేశారంటే వాళ్ళు ఏంటంటే ఏం అచీవ్ చేద్దాం అనుకున్నారో వాటిని కరెక్ట్గా అచీవ్ చేయగలరు. అదవుతుందా? బికాస్
దే ఆర్ యూసింగ్ ద స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ అన్ని యూస్ చేసి సో వాళ్ళ మిషన్ ఏంటి, వాళ్ళు దేనికోసం వర్క్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళ గోల్ ఏంటి, ఆ గోల్ని వాళ్ళు ఏంటంటే ఈజీగా అచీవ్ చేయగలరు. అదవుతుందా? సో ద సోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ స్ట్రాటజీ ఇస్ టు ప్రొవైడ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అసలు స్ట్రాటజీస్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే, మనం స్ట్రాటజీస్ ఏం ఫాలో అవ్వలేదు అనుకోండి, మనం ఎలా వర్క్ చేస్తున్నామో పక్కన ఆర్గనైజేషన్ కూడా అలాగే వర్క్ చేస్తున్నారు. అంటే అసలు ఎక్కడ కూడా ఏ కంపెనీ కూడా స్ట్రాటజీస్ యూస్ చేయట్లేదు. ఏ కంపెనీ కూడా స్ట్రాటజీస్ యూస్ చేయకపోతే అన్ని కంపెనీస్ కూడా ఈక్వల్గా పర్ఫామ్ చేస్తాయి. అక్కడ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండదు మనకి. సో ఎవరికి సేల్స్ అవుతాయో తెలియదు, ఎవరికి గ్రోత్ అవుతుందో, ఎవరికి గ్రోత్ ఎక్కువ వస్తుందో తెలియదు, ఎవరికి గ్రోత్ తక్కువ వస్తుందో తెలియదు. దెర్ ఇస్ నో కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అదే మనం ఏంటంటే మనకి కట్ త్రోట్ కాంపిటీషన్గా ఒక కంపెనీ ఉంది, కోకోకోలా, పెప్సీ, రెండు కంపెనీస్ ఉన్నాయి. ఆ రెండు కంపెనీస్ ఏంటంటే వాళ్ళు ఒకరికి కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఒకళ్ళు థమ్స్అప్ రిలీజ్ చేస్తే ఇంకొకళ్ళు కోక్, స్ప్రైట్ రిలీజ్ చేస్తే 7 అప్. తెలుసా? సిమిలర్గా అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీస్ అవన్నీ, వాళ్ళు ఏది రిలీజ్ చేస్తే వీళ్ళు కూడా అదే రిలీజ్ చేస్తారు. బికాస్ వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే సో వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తున్నారో అలాంటి ప్రొడక్ట్స్ మనం కూడా తీసుకురావాలి. అదర్వైజ్ మనం ఏంటంటే మార్కెట్ లూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. అలా ఒక స్ట్రాటజీని మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసామంటే మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో మనం అచీవ్ చేయగలం, మన మిషన్ అచీవ్ చేయగలం. అలాగే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని కూడా మనం ఏంటంటే కరెక్ట్గా అచీవ్ చేయగలం. అదర్వైజ్ మనం స్ట్రాటజీస్ యూస్ చేయలేదు అంటే, అతను ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా కంపెనీ వాళ్ళు కోక్ ప్రొడ్యూస్ చేశారు. సో పెప్సీ వాళ్ళు థమ్స్అప్ ప్రొడ్యూస్ చేయలేదు, ఓన్లీ 7 అప్ స్ప్రైటే చేస్తున్నారు. అర్థమవుతుందా? సో ఆ టేస్ట్ ఎవరైతే అలవాటు పడ్డారో కస్టమర్స్, సో మనకేంటంటే ఓన్లీ కోకే ఉంది, థమ్స్అప్ లేదనుకోండి, కోకే కన్జ్యూమ్ చేసేవాళ్ళు. వీళ్ళు డిఫరెంట్గా స్ట్రాటజీస్ యూస్ చేసి సో మనం కూడా మార్కెట్లో గ్రో అవ్వాలి, టాప్ నెంబర్ 1కి వెళ్ళాలంటే మనం కూడా థమ్స్అప్ సేమ్ అలాంటి ఫ్లేవర్తో ఒక ప్రొడక్ట్ అనేది తీసుకురావాలని థమ్స్అప్ ఇంట్రొడ్యూస్ చేశారు. నో థమ్స్అప్ యొక్క సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. అలా ఏంటంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కోసం మనం ఏంటంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ని యూస్ చేస్తూ ఉండాలి. సో ఏంటి ఎవ్రీథింగ్ అనేది మనం డెఫినేషన్స్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో చెప్పండి, ఇంతవరకు అర్థమైందా? ఇంపార్టెన్స్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్. సో ఆ తర్వాత డెఫినేషన్స్, ఆ తర్వాత మెల్లిమెల్లిగా మనకి కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? చెప్పండి, ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? చెప్పండి. జూమ్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? That's it. Shall we close for today then? Yes. So we'll meet in tomorrow class. Tomorrow class lo kaluddam. Okay. Okay then. Thanks everyone. Bye. Have a great evening and bye. Recording stopped.